ఈరోజు మన వాక్య భాగ అంశము ఏమిటంటే దిగులు పడకు నేను నిన్ను బలపరుతును. యెషయా రాసిన గ్రంథము 41 అధ్యాయము 10వ వచనము. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. మనందరిలో కూడా ఈరోజు ఒక ప్రశ్న ఉంటుంది. నిజాయితీగా మీరందరూ కూడా ఒక సమాధానం నాతో చెప్పండి. ఎంతమంది ఈరోజు దిగులుతో దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చిన వారుగా ఉన్నారు? పైకైతే సహజంగానే కనపడుచున్నారు, కానీ లోపల ఏదో ఒక ఆలోచన అనేది మన జీవితంలో దిగులుతో నింపబడి ఉన్నది. ఎందుకంటే ఇట్లాగే ఒక ప్రాంతంలో ఒక దైవ సేవకుడు సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఒక స్త్రీ ఆకరణ వచ్చిందట. మధ్యలో వచ్చిన స్త్రీ అంటున్న మాట ఏమిటంటే, అయ్యా నేను ముందు వరుసలో కూర్చుంటాను అని అడిగిందట. అయితే దైవ సేవకుడు అన్నాడట, అమ్మా ముందు వరుసలో ఖాళీ లేదు, ముందు వరుసలో ఖాళీ లేదు, కాబట్టి వెనకమాల కూర్చో అని చెప్పినప్పుడు వెంటనే ఆ స్త్రీ అందట, సరేనయ్య గారు, నా దిగులైతే ముందు వరుసలోనే కూర్చుంటుంది, నేను మాత్రము వెనకమాల కూర్చుంటాను అని చెప్పారు. అట్లాగే మన జీవితాల్లో కూడా, ఎందుకంటే ప్రతి ఇంటి ముందు కూడా చెప్పులు అనేవి ఉంటాయి. అట్లాగే ప్రతి ఇంటి గుండెల్లో కూడా ఏముంటుందంటే దిగులు అనేది కనబడుచు ఉంటుంది. ఎందుకంటే చిన్న వయసులో బిడ్డలు చదువుల గురించి ఆలోచన, చదువు అయిన కాంచి ఉద్యోగాల గురించి ఆలోచన, ఉద్యోగం వచ్చిన కాంచి పెళ్లి గురించి దిగులు, పెళ్ళైన కాంచి పిల్లల గురించి దిగులు, పిల్లలు పెద్దవారైన తర్వాత వృద్ధాప్యం వస్తుందని దిగులు, మరలా బలహీనత అనారోగ్యం వస్తుందని దిగులు. ప్రతిదీ కూడా మనిషిని ఏం చేస్తుందంటే దిగులుతో నింపేదిగా ఉంటుంది. అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. అంటే దిగులు ఎప్పుడు కూడా మన దృష్టిని సమస్య పైనే నిలబెడుతుంది. మన ఆలోచన ఎక్కడ ఉంటుందో మన యొక్క మనస్సు కూడా అక్కడే ఉంటుంది. అక్కడే మన యొక్క దిగులు, ఆందోళన అనేది కనబడుతూ ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నీ దృష్టి నా మీద పెట్టు. నీ దృష్టి దిగులు మీద పెట్టావు అనుకో, ఖచ్చితంగా నీ యొక్క ఆలోచన, నీ యొక్క మనస్సు, శరీరంగా అయితే నువ్వు ఇక్కడ కూర్చుంటావా, కానీ అన్ని రకాలుగా నీవు నీ దృష్టిని దేని మీద కేంద్రీకరిస్తావంటే ఆ యొక్క దిగులు మీదే కేంద్రీకరించేవాడిగా ఉంటాం. అందుకే చాలామంది శరీరంగా మనం ఇక్కడ కూర్చుంటాం, కానీ దిగులు అనేది ముందు వరుసలోనే ఉంది. మీరు శరీరకంగా ఎక్కడ కూర్చున్నా కూడా దిగులు అనేది ఏ వరుసలో ఉంది? ముందు వరుసలోనే కూర్చొని కనబడుచుంది. బైబిల్ గ్రంథంలో ఇక్కడ కొంతమంది శిష్యులైన వారు కనబడుచున్నారు. అక్కడ గాలి బలంగా వీస్తుంది. ఎక్కడ? వీళ్ళు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. గాలి బలంగా వీస్తుంది. గాలి బలంగా వీస్తున్నప్పుడు వారు చేయవలసిన ప్రయత్నాలన్నీ వారు చేసిన తర్వాత చివరికి ఆ గాలిని వారు ఎదుర్కోలేమని, ఆ సముద్రాన్ని వారు ఎదుర్కోలేమని, వారి ప్రాణం నశించిపోతుందని తెలిసి ఎప్పుడు దేవుని వైపు చూసి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అనగా నీకు దిగులు లేదా అని వారు అంటున్నవారుగా కనబడుచున్నారు. అంటే వారి యొక్క దృష్టి అంతా కూడా దేని మీద ఉన్నది చెప్పండి? ఆ యొక్క అలల మీద, ఆ యొక్క సముద్రం మీదే వారి యొక్క దృష్టి అంతా ఉంది. ఇంకొంచెం లోతుగా పేతురు దగ్గరకు వద్దాం. పేతురు కూడా దేవుడి యొక్క మాట చొప్పున, అయ్యా నేను కూడా నిగిమిలి నీళ్ళల్లో నడుస్తానయ్యా, నీటి మీద నడుస్తా ప్రభా, సరే రా పేతురు అనగానే తన దృష్టిని పేతురు దేని మీద నిలిపాడంటే దేవుని మీద నిలిపాడు. దేవుని మీద నిలిపినప్పుడు సముద్రం మీద, నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే తన యొక్క దృష్టిని నీటి మీద నిలిపాడో, గాలి మీద నిలిపిన వాడుగా ఉన్నాడో, ఇప్పుడు అవి అతన్ని ఏం చేస్తున్నాయంటే ముంచి వేయడం అనేది ప్రారంభిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క పేతురును చూసిన, పేతురు నా మీద దృష్టి ఉంచు అని మరలా పేతురు తన దృష్టిని నీటి మీద కాకోకుండా దేవుని మీద నిలిపాడో, అప్పుడు ముంచి వేయబడుతున్న ఆ యొక్క అనుభవాల్లోంచి అతడు లేపబడిన వాడుగా కనపడుతున్నాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మన దృష్టి అనేది దేని మీద ఉంటుందో
మనము కూడా అక్కడే ఆగిపోయేవారుగా ఉంటాం. మన దిగులు కూడా అక్కడే ఆగిపోతుంది. మన ఆలోచన కూడా అక్కడే ఆగిపోతూ ఉంటుంది. పేతురు ఇప్పుడు దేవుని వైపు చూశాడు. ఇప్పుడు నీటి మీద నిలబడ్డాడు. మరలా మునిగిపోకోకుండా ముందుకు సాగిన వాడుగా ఉన్నాడు. సముద్రం మారిందా? మారలేదే. అక్కడున్న గాలి మారిందా? మారలేదే. పరిస్థితులేమీ మారలా. కానీ ఈ మారని పరిస్థితుల మధ్య పేతురు అనేవాడు మునిగిపోవడం జరుగుతుంది. మరలా అదే పేతురు అనేవారు నీటి మీద నడవడం జరుగుతూ ఉంది. అంటే మన యొక్క దృష్టిని బట్టి మన యొక్క ప్రయాణము, మన యొక్క గమ్యం అనేది నిర్ణయించబడుతుంది. పేతురును ముంచింది నీరు కాదు, అతనిలో ఉన్న భయము. అట్లాగే మన జీవితంలో కూడా ఇట్లాగే చూస్తూ ఉన్నాం. చాలామంది దేవుని వైపు చూడడం లేదు, బ్యాంకు బ్యాలెన్స్ వైపు చూసేవారుగా ఉంటున్నారు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని. కానీ మనమేం చేస్తున్నామంటే డాక్టర్ల యొక్క రిపోర్ట్లు మనము చూసేవారంగా కనబడుచు ఉన్నాం. ఇంకా ప్రార్థన కన్నా మనం ఎక్కువగా దేన్ని చూస్తున్నామంటే భయాన్ని, దిగుల్ని ఎక్కువగా చూస్తున్న వారుగా ఉన్నా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ దృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడే దిగులు ఉంటుంది, అక్కడే నువ్వు ఆగిపోతావు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న వాడుగా ఉన్నా. ఎందుకంటే ఒక సహోదరి మాట్లాడుచున్న మాట, దేవుల్లో బాగా సాగుతుంది, ఒక చక్కటి ఆత్మీయమైన అనుభవం కలిగిన బిడ్డలను దేవుడు సంఘానికి ఇచ్చాడు అని మేము ఆశపడిన వారుగా ఉన్నాం. కానీ కుటుంబంలో ఒక ఇబ్బందికరమైన అనుభవం వచ్చింది. ఆ అనుభవాన్ని బట్టి ఆ సహోదరి ఆగిపోయింది. చాలా కాలము తన యొక్క తలంతును వాడుకోలేకపోయింది. ఒకసారి కనిపించినప్పుడు ఫంక్షన్లో, అమ్మ ఇట్లా ఆగిపోవడము పద్ధతిగా కరెక్ట్గా లేదు, నువ్వు దేవుల్లో సాగిపో, కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత దేవుని దగ్గర రావడం కాదమ్మా, కష్టాల్లో దేవుని దగ్గర రా, దేవుడు దానికి మార్గం చూపెడతాడు అని ఆ సహోదరిని బలపరిచిన వారుగా ఉన్నాం. కొన్ని వారాల తర్వాత సహోదరి మరలా మందిరంకి వచ్చింది. మొదటి 2-3 వారాలు మౌనంగానే ఉంది, తర్వాత పాడడం ప్రారంభించింది. కొన్ని తర్వాత ఒక నెలన్నర తర్వాత సహోదరి అంటున్నమాట, అన్నయ్య గారు, నేను సమస్యల మీద నా దృష్టి ఉంచిన వాడుగా ఉన్నాను, కుటుంబంలో ఉన్న ఇబ్బందుల మీద నా దృష్టి ఉంచిన వాడుగా ఉన్నాను, నేను ముందుకు సాగలేకపోయాను అన్నయ్య గారు. ఇప్పుడు సమస్యలు లేవంటే సమస్యలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను, దేవుని బట్టి నేను ధైర్యంగా జీవించి ముందుకెళ్ళగలుగుతున్నానని ఆ సహోదరి మాట్లాడుచుంది. అంటే మనలో చాలామంది ఏం చేస్తున్నారంటే దృష్టి అంతా సమస్య మీద ఉంచుతున్నారు. ఆ సహోదరు దృష్టి అంతా సమస్య మీద ఉంచింది కాబట్టి 2 సంవత్సరాల పైగానే మందిరం రావడం మానేసింది. అంటే భక్తిపరురాలు కాదంటే భక్తిపరురాలే, ఇంకా ఎవరినైనా వెంబడిస్తుందంటే లేదు, ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే సమస్య, తన దృష్టి అంతా సమస్య మీదనే ఉంది. కానీ ఎప్పుడైతే ఆమె తన దృష్టిని దేవుని మీద నిలిపిందో, దానంగా ఆమె యొక్క ఆర్థికపరమైన వెసులుబాటును, అట్లాగే కుటుంబంలో కొన్ని విషయాలను నిదానంగా చక్కపరుస్తున్న వాడు ఉన్నారు. మరింతగా దేవుడు ఆ కుటుంబాన్ని బలపరచునుగాక. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ మనం మునిగిపోతున్నాం, మునిగిపోవడం తప్పు కాదు, మునిగిపోతున్న అనుభవాల్లో దేవుని వైపు చూడకపోవడం తప్పు, దేవుని వైపు చూడకపోవడము తప్పు. ఈరోజు నీవు నేను కూడా మునిగిపోతున్నప్పుడు ఇంకా మన బ్యాంక్ బ్యాలెన్స్ వైపు, ఇంకా వాగ్దానాల వైపు కాకోకుండా డాక్టర్ల రిపోర్టు వైపు మనం చూస్తున్న వారంగా ఉన్నావేమో. ఇంకా ప్రార్థన వైపు చూడకోకుండా నువ్వు ఇంకా ఏవో విషయాల మీద ఆలోచన చేస్తున్న వాడుగా ఉన్నావేమో. దేవుడు సూటుగా నీతోనే మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. నువ్వేం చేయాలి అంటే నీ దృష్టిని దేవుని మీద, అంటే మన దృష్టి దేని మీద ఉంటుందో అక్కడే సమస్య ఉంటుంది. ఇక్కడ ఒక సహోదరుడు డ్రైవింగ్ నేర్చుకుంటాకు వెళ్ళాడు. ఇన్స్ట్రక్టర్, ఆ ట్యూటర్ ఏమంటున్నాడంటే, ఇదిగో రోడ్డును చూస్తోలు, నీ దృష్టి రోడ్డు మీద ఉన్నట్లయితే వెహికల్ కూడా రోడ్డు మీద ప్రయాణం చేస్తుందన్నాడు. కానీ ఇన్స్ట్రక్టర్ చెప్పిన మాటలు ఆ యవనస్తుడు వినలేదు. అతడు దృష్టి అంతా కూడా ఎత్తుగా ఎదిగిన చెట్టు మీదే ఉంది. మార్గంలో ఆ చెట్టు ఎత్తుగా ఎదిగినప్పుడు పక్కన ఆ దృష్టి అంతా కూడా ఎత్తుగా ఎదిగిన చెట్టు మీద నిలిపి అతడు ప్రయాణం చేయటం వలన, ఆ కారు నడపడం వలన కారు ఎక్కడికి వెళ్ళి ఆగిందంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆగిపోయిందిగా ఉంది. అంటే మార్గంలో వెళ్ళేవారు తన దృష్టిని మార్గం మీద పెట్టాలి. అట్లా కాకోకుండా ప్రక్కనున్న వాటి మీద నిలబెడితే అప్పుడు ఏమైపోతుంది, ప్రయాణం అనేది ఆగిపోయేదిగా ఉంటుంది. అట్లాగే దేవుడు మన జీవితానికి ఒక గమ్యం ఇచ్చాడు. ఏమిటా గమ్యం అనగా, నువ్వు సంపాదించుకోవాలి, బిడ్డలని ప్రయోజకులు చేయాలి,
అట్లాగే నువ్వు కలిగిన భక్తిని నీ బిడ్డలైన వారికి గొప్ప ఆస్తిగా ఇవ్వాలి. నీ తర్వాత నీ బిడ్డలు, ఇదిగో మా తల్లి తరము దేవుడే మా దేవుడు, మా తండ్రి తరం దేవుడే మా దేవుడు, మా దేవుడిని మేము విడిచిపెట్టము, మీరు ఎవరినైనా వెంబడించండి, మేము మా ఇంటి వారం యెహోవాను సేవించదము అన్న మాటలకి నీ బిడ్డలైన వారు సాక్ష్యంగా నిలబడాలి. అంటే నువ్వేం చేయాలి? నీకు ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు, నీకు ఒక గమ్యాన్ని ఇచ్చాడు. ఈ గమ్యంలో నువ్వు నడిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, ముందు నీ బిడ్డలు దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి. ఈ అనుభవాలు ఏం చేస్తాయంటే నీ బిడ్డను ప్రజలందరి ఎదుట ఒక గొప్ప వ్యక్తిగా నిలబెడతాయి. హల్లెలూయా. సమూయేలు దేవుని యొక్క సహవాసములు ఎదిగిన వాడుగా ఉన్నాడు. రాజులను అభిషేకించి ఒక ప్రవక్తగా దేవుడు నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క స్వరం వినేటువంటి ఒక చిన్న బాలుడుగా దేవుడు అతను పెంచిన వాడుగా ఉన్నాడు. అంతే నేను చెబుతున్న మాట, మన దృష్టి దీని మీద కేంద్రీకరిస్తున్నాం. కుటుంబ విషయాల్లో కూడా దేవుడు నీకు చాలా బాధ్యతలు, చాలా గమ్యాలు ఇచ్చాడు. కాబట్టి నీ దృష్టి వాటి మీద నిలుపు. మొదటగా నువ్వు దేవుల్లో ఫలించాలి. పెద్దల దయందును, దేవుని దయందును, విద్య ఎందును, జ్ఞానమందును, ఈ విషయాల్లో మనము ఫలించువారుగా ఉన్నప్పుడు సొలొమోను అడిగింది జ్ఞానమే, కానీ దేవుడు జ్ఞానముతో పాటు రాజ్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, కీర్తినిచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని జ్ఞానాన్ని వెతికినట్లయితే అన్నిటికంటే ముఖ్యమైనది మిగతావన్నీ కూడా దేవుడు నీకు సమకూర్చునుగాక. హల్లెలూయా. ఇక్కడ పేతురు వాళ్ళ వైపు చూశాడు, మునిగిపోయాడు, కానీ యేసు వైపు చూశాడు. అతను ఏం చేశాడు తెలుసా? నీటి మీద నడిచిన వాడుగా ఉన్నాడు. మన దృష్టిని కూడా దేవుని మీద నిలబడినట్లయితే, నిలిపినట్లయితే మనము కూడా సమస్యలను దాటుకుని ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆదికాండము 21వ అధ్యాయంలో ఇక్కడ హగరు కనబడుచుంది. ఆమె జీవితంలో చాలా ఇబ్బందికరమైన అనుభవాలు కనబడుతున్నాయి. అరణ్యంలో ప్రయాణం చేస్తుంది, తన దృష్టి అంతా కూడా నీటి మీదే ఉంది. కాబట్టి సమస్యను ఎదురుగా ఉన్న ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసిన అవకాశాన్ని చూడలేకపోతుంది. తన దృష్టి అంతా సమస్య మీద ఉంది, తన దృష్టి అంతా దిగుల మీద ఉంది, తన దృష్టి అంతా మనుషులు తను ఏ విధంగా ఒంటరి చేశారనే అనుభవంతోనే ఉన్నది. అందుకే దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క అనుభవాలను గుర్తించలేకపోతుంది, సిద్ధం చేసిన ఆ యొక్క నీటి భావన చూడలేకపోతుంది. ఎప్పుడైతే తన దృష్టిని మార్చుకుందో, దేవుని మీద తన దృష్టి నిలిపిందో, దేవుడు సిద్ధం చేసిన ఆ యొక్క నీటి బావిని ఆ యొక్క ఆగరికి చూపించిన వాడుగా ఉన్నా. అప్పటి వరకు అది లేదా ఉంది, కానీ దేవుడు ఎప్పుడో దాన్ని క్రియేట్ చేసిన వాడుగా ఉన్నాడు. అయితే అవి ఎందుకు చూడలేకపోయింది? తన దృష్టి నీటి మీద లేదు, సిద్ధం చేసిన ఆ యొక్క నీటి వనరు మీద లేదు. తన దృష్టి అంతా నేను ఒంటరి అయిపోయాను, తన దృష్టి అంతా దిగుల మీదే, తన దృష్టి అంతా ఈ ఎడారి అనుభవము అనే అనుభవాల మీదనే ఆమె నిలబడింది. కాబట్టి దేవుడు సిద్ధం చేసిన నీటి వనరును గుర్తించలేకపోయింది. ఒకసారి మన జీవితంలో కూడా పెద్దలైన వారు సామెత ఏం చెప్తూ ఉంటారంటారా? వస్తువును ఎక్కడో పెట్టుకుని ఊరంతా ఎదుగుతూ ఉంటాం. అంటే మన దగ్గరే వస్తువుని పెట్టుకుంటాం, ఊరంతా కూడా మనం ఏం చేసేవారుగా ఉంటాము? వెతికే వారంగా ఉంటాం. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు అంటే, నీ సమస్య మీద నువ్వు దృష్టి ఉంచినట్లయితే దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన ఉన్నతమైన మార్గాలను నీవు చూడలేని వాడుగా ఉంటాం. అందుకే దేవుడు అంటున్న వాడుగా ఉన్నాడు, ఇదిగో నువ్వు సమస్యలు ఉన్నప్పుడు నీ బలము తట్టు ఇదిగో చూడకు, నా బలము తట్టు అదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసింది. ఎందుకంటే చిన్నపిల్లవాడు మార్గంలో ప్రయాణం అవుతున్నప్పుడు ఒక పెద్ద రాయి అడ్డగా వచ్చింది. మార్గంలో ఉన్న ఆ రాయిని తొలగిస్తే కానీ ముందుకు వెళ్ళాడు. అతడు ఎంతో ప్రయత్నం చేసిన వాడుగా ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత తండ్రిని పిలిచాడు, నాన్న నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఈ రాయిని దొరిలించలేకపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని తండ్రితో చెప్పినప్పుడు, అయ్యా నీ బలాన్నంతా ఉపయోగించి ఆ రాతిని దొర్లించు అని తండ్రి చెప్పినప్పుడు, అన్న నా శక్తి అంతా ఉపయోగించా, నా బలమంతా ఉపయోగించా, ఆయన రాతిని దొర్లించలేకపోతున్నాను అని చెప్పినప్పుడు తండ్రి అంటున్నాడు, ఇదిగో నీ బలం అంటే నీ శక్తి అనుకుంటున్నావా, నీ కండలు అనుకుంటున్నావా? నేను నీ బలము కాదా? నేను నీ బలము కాదా? అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది అంటే ఈరోజు మన బలము అంటే మన కండ బలము ఆలోచిస్తాం, బుద్ధి బలం ఆలోచిస్తాం,
నిజముగా దేవుని బలం మన బలమని ఎవరైతే ఆలోచించగలుగుతారో వారి జీవితంలో అడ్డంకులన్నీ కూడా దాటుకుని ముందుకు వెళ్ళే గొప్ప కృప దేవుడు దయచేయునుగాక. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఆర్థికమైన సమస్యలు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, పిల్లల గురించిన బాధలు ఉన్నాయా, అదేవిధంగా గర్భఫలానికి సంబంధించిన ఇబ్బందులు కనపడుచిన ఏది ఏమైనా నీవు నీ వైపు చూడకు, సమస్య వైపు చూడకు, నన్ను చూడు, నన్ను చూడు అంటున్న వాడుగా ఉన్నా. పేతురుని ముంచింది నీళ్లు కాదు, పేతురుని ముంచింది భయమే. అట్లాగే హగర్ను ముంచింది ఆ యొక్క అరణ్యము కాదు, ఆమెను నిరాశ అనే అనుభవం ఆమెను దిగులుతో నింపబడింది. దేవుడు అంటున్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నాను. మొదటి మాట, మన దృష్టి సమస్య మీద ఉంచొద్దు అంటున్నాడు. దిగులు పడకమంటున్న దేవుడే నీ దృష్టిని సమస్య మీద ఉంచవద్దు, నీ దృష్టిని నా మీద ఉంచు. పేతురు యొక్క దృష్టి దేవుని మీద ఉంచాడు, హగరు యొక్క దృష్టి దేవుని మీద ఉంచింది. కాబట్టి వారి జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలను చేసిన వాడుగా ఉన్నాడు. అద్భుతాలు వారి జీవితంలో దేవుడు జరిగించిన వాడుగా ఉన్నాడు. దిగులు పడకము అంటున్న దేవుడే మనతో మాట్లాడుచున్న మాట, నీ దృష్టిని నా మీద ఉంచు. కండిషన్, దిగులు పడకమంటున్నాడు, ఒక కండిషన్ పెడుతున్నాడు, నీ దృష్టి నా మీద ఉంచు. రెండవ మాటగా మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? పారిపోవడానికి కాదు, నిలబడడానికి. ఇదిగో నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. ఎందుకు బలపరుస్తున్నాడు? ఏలియా యొక్క జీవితాన్ని మనం చూసుకున్నాం. 700 మంది బయలు ప్రవక్తలతో అతడు పోరాడిన వాడుగా ఉన్నాడు. ఆకాశం నుంచి అగ్ని దింపాడు, అట్లాగే వర్షాన్ని తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. రోషం కలిగిన, పౌరుషం కలిగిన ప్రవక్తగా ఆ ప్రాంతంలో దేవుని కొరకు నిలబడిన వాడుగా ఉన్నాడు. అంతటి ప్రవక్త ఒకరోజు యెజబెల్ ఉంది, ఆ మాటకి భయపడి అతడు పారిపోతున్నాడు. ఒక దిన ప్రయాణము, అంత ప్రయాణం వెళ్ళిపోయాడు. ఎక్కడికో అరణ్యములోకి వెళ్ళిపోయి బద్రీ చెట్టు కిందకి వెళ్ళి, ఎంత మట్టుకు చాలు నా ప్రాణము తీసివేసుకో. ఓ ఏలియా, నీవేనా? నీ ప్రార్థన ఏమైంది ఏలియా? నీ విశ్వాసం ఏమైంది ఏలియా? ఆకాశం నుంచి అగ్ని దింపింది నువ్వేనా? వర్షాన్ని రప్పించింది నువ్వేనా? బయలు ప్రవక్తను చంపింది నువ్వేనా? నీ విశ్వాసం ఏమైంది అని దేవుడు ఏలియాను ప్రశ్నించలేదు. ఆ సందర్భంలో ఏలియా ఇంత మట్టుకు చాలు అంటున్నాడు, కానీ దేవుడు మాత్రం ఏలియాని ప్రశ్నించలేదు. ఏలియా దగ్గరికి దూతను పంపించాడు. దూతను పంపించి అతనికి ఆహారం పెట్టిన వాడుగా ఉన్నాడు, నీళ్ళు అందించిన వాడుగా ఉన్నాడు. ఒకసారి దేవుడు మనం దిగుల్లో ఉన్నప్పుడు ముందుగా మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనల్ని బలపరిచేవాడుగా ఉంటాడు. ఇక్కడ ఏలియా బలహీనతల్లో పడిపోయిన వాడుగా ఉన్నాడు, దిగుల్లో పడిపోయిన వాడుగా ఉన్నాడు. కానీ అదే దిగుల్లో ఉండాలి అనుకోకూడదు. ఈరోజు నీ జీవితంలో అనుకోని నష్టం ఏదో జరిగింది, ఊహించని బాధ ఏదో కలిగింది. నా జీవితంలో దేవుడు నాకు ఎందుకు ఇట్లా కలగజేసాడని అదే పట్టుకుని ఉండటం కాదు. ఒక సహోదరి తన జీవితంలో ఎన్నో ఆపరేషన్ల తర్వాత మగబిడ్డను కంది. మగబిడ్డను కంటే ఆ బిడ్డ చక్కగా ఎదుగుతుంటే అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో ఆ బిడ్డను కోల్పోయింది. ఒక ఆడబిడ్డ తర్వాత మగబిడ్డ. చాలా పండగ రోజునే చనిపోయాడటండి. ఇదిగో నీ దేవుడు నీకేం చేశాడు? పండగ రోజునే దేవుడు నీ బిడ్డను మింగేశాడు కదా అని చాలామంది మాట్లాడుతున్నారటండి. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా ఆమెకి అనిపించిందంట, నిజంగా నేను దేవుణ్ణి నమ్ముకున్నా కదా, దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల నా జీవితంలో ఏం జరిగింది అని బాధ. చాలా రోజులు మందిరానికి మానేసిన వారుగా ఉన్న నాన్నగారు, నాయనమ్మ గారు వారు వెళ్ళినప్పుడు వారు బలపరిచిన వారుగా ఉన్నారు. మేము అప్పుడే ఆ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించినప్పుడు ఆ సహోదరు గురించి తెలిసినప్పుడు వారు వ్యక్తిగతంగా వారితో సంభాషించడం జరిగింది, ఎన్నో విషయాల్లో బలపరచడం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా వారు రియాపరేషన్కి వెళ్ళారు. రియాపరేషన్కి వెళ్తే మరలా ఏం పుట్టారో తెలుసా? ఆడపిల్ల పుట్టింది. ఏం పుట్టింది? ఆడపిల్ల పుట్టింది. అసలు దేవుడు మా జీవితంలో ఒక బిడ్డను తీసుకున్నాడు కదా, ఈ బిడ్డకు బదులుగా ఇంకొక మగ బిడ్డని ఇస్తాడనుకుంటే ఆడబిడ్డ పుట్టిందే. ఇప్పుడు 4 ఆపరేషన్లు అయినాయి ఆమెకి. ఎన్ని ఆపరేషన్లు అయినాయి? 4 ఆపరేషన్లు అయిపోయినాయి. ఈ 4 ఆపరేషన్ వల్ల ఈ ఆడబిడ్డను పట్టుకుని ముందుకెళ్తూ ఉంది, కానీ
పరిస్థితి ఏమీ కూడా అనుకూలంగా లేదు. నడునొప్పి పూర్తిగా వచ్చేసింది. ఏమాత్రం శరీరం సహకరించటంలా. ఒక బిడ్డ ఏమో పెద్ద బిడ్డ అయిపోయింది, ఒక బిడ్డ ఏమో చిన్న బిడ్డ అయిపోయింది. పొలంలో భర్తకు సహకరించాలంటే, వ్యవసాయంలో అనుకూలంగా ఉండాలంటే, చిన్న బిడ్డను చూసుకోవాలి, పశువులు చూసుకోవాలి, పొలంకి వెళ్ళాలంటే ఉన్న నడుము కూడా అరిగిపోయింది. ఏమిటయ్యా నా బతుకిట్ట అయిపోయింది, ఏమిటయ్యా నా బతుకిట్ట అయిపోయింది. దేవుని యొక్క మహాకృపను బట్టి అట్లాగే ముందుకెళ్తుంది. మరలా జీవితంలో ఎత్తుపొలాలు వస్తూ ఉన్నాయి. మేము ప్రయాణం చేస్తున్నాం. బిడ్డకి పెళ్లి చేసింది, పెద్ద బిడ్డకి. మగబిడ్డ పుడతాడని ఆశపడుతుంది. మరలా ఏం పుట్టిందో తెలుసా? కూతురుకు కూడా ఏం పుట్టింది? ఆడబిడ్డే పుట్టింది. ఏం చేయాలి ఇప్పుడు? అసలు దేవుడు నా జీవితంలో ఏం మేలు చేశాడు, ఆ జీవితంలో ఏం మేలు చేశాడు అని సహజంగా ఎవరికైనా ఈ బాధ అనేది వస్తూ ఉంటుంది. అయితే కొన్ని విషయాలు సమయాన్ని బట్టి ఆదరణ, ఓదార్పు అనేది జరుగుతుంది. ఆమెకైతే ఎంతో బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. రోజు నైట్ ఫోన్ చేసి ఆమె యొక్క దుఃఖం, ఇదయ్యా నా పరిస్థితి అని చెప్పినప్పుడు, అమ్మ దేవుడు నీకు ఆరోగ్యమైన బిడ్డనిచ్చాడు, ఎటువంటి ప్రమాదం లేకోకుండా నీకు ఈ బిడ్డను సజీవుల గుంపులో ఉంచాడు, దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడైతే అన్యాయస్తుడు కాదు. ఈ సమయంలో దేవుని చిత్తము నీ బిడ్డ పక్షంగా ఇలాగుంది. దేవుని చిత్తాన్ని మనం గౌరవించినప్పుడు దేవుడు మనల్ని గౌరవిస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి అని ఆ సహోదరుని కొన్ని రోజుల పాటు ఫోన్ చేసి బలపరిచిన వారుగా ఉన్నా. అయితే ఈరోజు నేను చెబుతున్న మాట ఏమిటంటే, ఒకసారి మన జీవితంలో ఇంత మట్టికి చాలు అనిపిస్తూ ఉంటుంది. ఏలియా జీవితంలో కూడా అదే కదా. కానీ ఏలియా నీ విశ్వాసం ఏమైందయ్యా, నీ ప్రార్థన ఏమైందయ్యా అని గద్దించాడా? లేదు కదా. తన దూతను పంపించి ధైర్యపరిచాడు. తన దూతను పంపించి మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో ఏలియాని ఏం చేశాడంటే బలపరిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఏలియా ఒక విజేత, ఏలియా ఒక ప్రార్థనాపరుడు, ఏలియా ఒక దైవ సేవకుడు. కానీ ఇంతటి విజేత అయినా కూడా, 700 మంది బయలు ప్రవక్తలను చంపిన విజేత అయిన కూడా అతడు ఆలిసిపోయిన వాడుగా ఉన్నాడు. ఎంత ప్రార్థనాపరుడైనా కూడా ఇంత మట్టికి చాలు అని నిరుత్సాహం వచ్చేసింది. ఎంత ప్రవక్త అయినా కూడా అతని జీవితంలో ఏమొచ్చేసిందంటే ఒంటరితనం వచ్చింది, కన్నీళ్ళు వచ్చింది. అంటే ఒక ప్రవక్త జీవితంలో, ఒక విజేత జీవితంలో, ఒక ప్రార్థనాపరుడు జీవితంలో అలసట వచ్చింది, నిరుత్సాహం వచ్చింది, ఒంటరితనం వచ్చింది. మరి మనమంతటి వారం ఏలియా మనలాంటి మనిషే, కానీ దేవుడు ఏలియాని బలపరిచిన వాడుగా ఉన్నాడు కదా. మరి ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నాడు. ఏలియాకు తోడైన దేవుడు నీకు తోడైనడా? ఏలియాని దేవుడు బలపరిచాడు. అంటే ఏలియాని బలపరిచాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అతని ద్వారా అనేక మంది దేవుడు నిలబెట్టడానికి. ఓ ఏలియా, నిన్ను బలపరిచింది పారిపోవడానికి కాదయ్యా, నువ్వు నిలబడ్డానికి. ఏలియాని దేవుడు బలపరిచినప్పుడు ఏలియా నిలబడ్డాడు. కాబట్టి శక్తికి మించిన ప్రయాణములు ఏలియా అనేక మంది రాజులను అతను ఏం చేస్తాడంటే అభిషేకం చేసిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు బలపరిచే క్షణాలు వస్తాయి, బలపరిచే రోజులు వస్తాయి. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఈ పందిపు రంగమందు ఓపికతో సహనమ కలిగి ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ఇట్లాగే ఈ మాట విన్న తర్వాత, అయ్యా నేను ఏ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను, నాకు సహనం దయచే ప్రభా అని ఒక సహోదరుడు ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసుకున్న తర్వాత పని నిమిత్తము బయటకు వెళుతుంటే ఆ యొక్క వెహికల్ మీద ట్రాఫిక్లో అనుకోకుండా అరగంట పైన ఆగిపోయాడట. ట్రాఫిక్లో అనుకోకుండా అరగంటగా ఆగిపోయాడు. అయ్యా ఇప్పుడే కదా అయ్యా ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాడు? సహనం దయచేయమని. ఇప్పుడు దేవుడు ఎంతసేపు ఆపాడు ట్రాఫిక్లో? అరగంట ఆపాడు. దేవుడు అన్నాడంట, ఇదిగో సహనం దయచేయమన్నాక దానికి ప్రాక్టికల్ క్లాస్ ఇదేనన్నాడట. దానికి ప్రాక్టికల్ క్లాసు ఇదే. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రాక్టికల్గా మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? పరిస్థితుల నుంచి పారిపోవడానికి కాదు, ఆ పరిస్థితుల మధ్య నువ్వు నిలబడ్డానికి. ఇక్కడ గిద్యోని యొక్క విషయంలో మనం చూసుకున్న వారుగా ఉన్నాం. ఈ గిద్యోను కూడా ఏమంటున్న వాడుగా ఉన్నాడు, నేను ఎంతటి వాడనే. ఓ పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. మనుషులైన వారు ఏమంటారు తెలుసా? ఈ రోజును చూసి నేను మాట్లాడతారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రేపటిని భవిష్యత్తును చూసి మాట్లాడేవాడుగా ఉంటారు. ఒక కళాశాలలో ఒక విద్యార్థి చదువుకున్నాడు, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అతను చాలా లీస్ట్ మార్క్స్ వచ్చాయి. లీస్ట్ మార్క్స్ వచ్చినప్పుడు ఆ టీచర్ గారు వచ్చి అంటుంది,
నీకు చాలా భవిష్యత్తు ఉంది, నువ్వు గొప్పవాడవుతావు అని ఆ టీచర్ గారు అంటుంది. ఇది ఎలా సాధ్యమండి అని అంటే ఆ టీచర్ అంటుంది, ఇదిగో నిన్నటి నిన్నటి కృషికి ఈరోజు మార్క్స్ ఇవి. నేను చెప్పేది ఈరోజు కష్టానికి రేపటి ఫలం గురించి మాట్లాడుతున్నా, నిన్నటి గురించి నేను మాట్లాడడం లేదు. ఈరోజు కష్టం రేపటి భవిష్యత్తుని ఏ విధంగా నిర్మించబోతుందో అని నేను మాట్లాడబోతున్నాను అంటున్నాడు. ఈరోజు చాలామందికి మార్క్స్ వచ్చాయి, కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. అయితే అది నిన్నటి కష్టం, అంతటితోనే జీవితం అయిపోలేదు. ఈరోజు కష్టం రేపటి భవిష్యత్తు నిర్ణయించబోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా అంతే, నీ జీవితంలో కూడా అంతే. ఇప్పటి వరకు ఏదో వైఫల్యాలు వచ్చాయి, అది నిన్నటి కష్టం, నిన్నటి శ్రమ. కానీ ఈ రోజు నుంచి నువ్వు ప్రయత్నం చేయి. ఈరోజు నీ యొక్క ఆలోచన, ఈరోజు నీ ప్రయత్నం రేపటి నీ భవిష్యత్తును గొప్పగా నిర్మించునుగాక. ఎందుకంటే ఒక వ్యక్తి సంతకెళ్ళి ఒక పశువుని కొనుక్కున్నాడు, చిన్న పశువుని కొనుక్కుని ముందుకేస్తూ ఉంటే ఏమన్నారు, నువ్వు చాలా మోసపోయావయ్యా, ఏంటి ఇంత బలహీనంగా ఉంది, ఎంత బలహీనమైన చిన్నదాన్ని నువ్వు కొనుక్కున్నావు ఏంటంటే, మీరు ఈరోజు చిన్న దూడను చూస్తున్నారు, నేను భవిష్యత్తులో మంచి గిత్తను చూస్తున్నాను. దీంట్లో ఏం చూస్తున్నాడు అంటండి, మంచి గిత్తను చూస్తున్నాను, ఎద్దును చూస్తున్నాను అంటున్నవాడుగా ఉన్నా. కొంత దూరం అయిపోయిన తర్వాత ఏమిటాయా మరి ఎట్లాంటి దానికి ఉన్న పీనుగులాగా ఉంది, ఇది రేపో మాపో సచ్చేదానిలాగా ఉంది అని అంటూ ఉంటే, ఇదిగో ఇప్పుడు నేను దీనికి గడ్డి పెడుతున్నా, ఈ గడ్డి దేనికి అనుకుంటున్నారు, ఈ రోజు కాదు రేపటి రోజున బలంగా నిలబడ్డానికి, రేపటి రోజున బలంగా నిలబడ్డానికి అంటున్న వాడుగా ఉన్నాడు. అంటే ఈ యొక్క వ్యవసాయదారుడికి తెలుసు, ఈరోజు పెట్టే పోషణ రేపటి రోజున అది బలంగా నిలబడుతుంది. ఈరోజు నీ జీవితం స్తబ్దుగా ఉండవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము రేపటికి నీ జీవితంలో కదిలించునుగాక, కొత్త జీవంలోకి నడిపించునుగాక, ఉజ్జీవం దయచేయునుగాక. హల్లెలూయా. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. అంటే బలపరిచేది దేవుడు దేనికి, నువ్వు పారిపోవడానిక నిలబడ్డానిక? ఓ ఏలియా, నువ్వు ఎందుకు దేవుడు నిన్ను బలపరిచాడు? పారిపోవడానికి కదయ్యా, నువ్వు నిలబడ్డానికి. ఈరోజు ఏలియాకి తోడైన దేవుడు మనకు తోడై ఉన్నాడా లేదా? ఏలియాని బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు లేదా? ఈరోజు సూటిగా దేవుడు నీతోనే మాట్లాడుతున్న వాడుగను. ఇంకొంచెం లోతుగా మనం మాట్లాడుకున్నట్లయితే, దేవుడు మన బలపరచడము మన కోసమే కాదటండి, ఇతరులకు ఆశగా నిలబెట్టడానికి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ ఒక గెరాసేనులు దెయ్యం పట్టిన వాడు కనపడుతున్న వాడుగా ఉన్నాడు. ఈ వ్యక్తి సంఖ్యల చేత బంధించిన వాడుగా ఉన్నాడు. ఊర్లో మనుషుల్లో అతని నివాసం లేదు, ఏదో వస్త్రం కప్పుకుంటున్న వాడుగా ఉన్నాడు. సమాధుల మధ్య జీవనం కొనసాగిస్తున్న వాడుగా ఉన్నాడు. ప్రజలు అతని సంఖ్యలతో కట్టారు, కానీ సంఖ్యలు అతను బంధించలేకపోయినాయి. ప్రజలు అతనికి ఒక పేరు పెట్టారు, అసలు పేరు కాదు, అతని బాధే అతని పేరు అయింది. అతని బాధే అతని పేరు అయింది. కొంతమంది అమ్మానాన్నలు పెట్టిన కన్నా వాళ్ళు చేసిన పనులు వారికి పేర్లు అవుతాయి. అమ్మానాన్నలు పెట్టిన పేర్ల కన్నా వాళ్ళు చేసే పనులు వారికి పేర్లు అవుతాయి. అట్లాగే ఈ వ్యక్తికి కూడా అతని బాధే అతనికి పేరైపోయింది. ఏమిటా బాధ? గెరాసేనుల దెయ్యం పట్టినవాడు, గెదారైనుడు అని. అంటే దెయ్యం పట్టినవాడు, అతని బాధే అతని యొక్క పేరుగా మార్చబడింది. ఇలాంటి మనిషి యేసుని వెతుక్కోవడానికి, ఇలాంటి మనిషిని యేసు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక్కడి కోసం యేసు ఆ తీరానికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఒక్కని కోసం దేవుడు ఎంత దూరం ప్రయాణం చేశాడు చూసారా? అంటే దేవుని యొక్క రాజ్యంలో ఒక్కడి విలువ ఎంత అనేది యేసు సిలువలో కాచిన రక్తం అంతగా కనపడుతుంది. ఆయన ఒక గొర్రె నిమిత్తమే కదా 99 గొర్రెలు విడిచిపెట్టి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అంటే 99లో నిర్లక్ష్యం చేశాడనా? కాదు, ఆ ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా ఉండాలన్నదే కాపరి యొక్క మనస్సు అయ్యినది. హల్లెలూయా. ఈరోజు దేవుడు చుట్టుగా నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్కడగా ఉన్నావేమో, నిన్నెవరో పట్టించుకోవడం లేదేమో, దేవుని యొక్క వాక్ సూటిగా నీతోనే మాట్లాడుతుంది. ఒక్కడగా ఉన్నా, ఎవరూ పట్టించుకోలేని, దెయ్యం పట్టిన, సమాధిలో నివసిస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్ళిన వాడుగా ఉన్నా, ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు. దెయ్యాల నుంచి అతని దేవుడు ఏం చేశాడు? విడుదలలోకి నడిపించాడు. అలా విడుదలలోకి నడిపించిన తర్వాత ఆ వ్యక్తి ఏమనుకున్నా అంటే, నేను కూడా ఆయనతో పాటు దోణిలో ప్రయాణం చేసేద్దాం అనుకున్నాడు. ఆయనతో పాటు ఆ యొక్క పడవకుండా ప్రయాణం చేసి అవతలకు వెళ్ళిపోదాం అనుకుంటున్న వాడుగా ఉన్నా. వెంటనే దేవుడు ఏమంటున్నాడు? 5వ అధ్యాయం 19వ వచనం మత్తయి సువార్త. ఆయన వారికి సెలవుగా, నీవు నీ ఇంటి వద్దకు వెళ్ళి
ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమని నీవు నీ ఇంటికి వెళ్ళు. ప్రభువు నీకు ఎంత గొప్ప కార్యము చేశాడో చెప్పంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దెయ్యం పట్టిన వాడిని శిష్యుడిగా తీసుకెళ్ళలేదు, ఆ గ్రామానికి సాక్షిగా పంపించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రాంతంలో దేవుడు నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కొన్ని జీవితాలని బలపరుస్తుంది. ఎందుకో తెలుసా? ఇతరుల జీవితంలో ధైర్యం కలిగించడానికి, ఇతర జీవితంలో ఆశ పుట్టించడానికి, ఇతర జీవితంలో విముక్తిలోకి నడిపించడానికి. ఎందుకంటే దేవుడు నా జీవితంలో దెయ్యాల నుంచి విముక్తిలోకి నడిపించాడు. ఇదిగో ఒకప్పుడు నేను ఆ యొక్క సమాధుల మధ్య నివాసం చేసేవాడిని, కానీ ఇప్పుడు మనుషుల మధ్య నివాసం చేసే కృప ఇచ్చాడు. అంటే ఆ గ్రామంలోకి దేవుడు అతను ఎట్లా పంపించాడు తెలుసా? సాక్షిగా పంపించాడు. ఎట్లా పంపించాడు? సాక్షి. ఈరోజు దేవుడిని నిలబెట్టిందో తెలుసా? దేనికో తెలుసా? దేవుడిని ఎందుకు ఈ ప్రాంతంలో నిలబెడుతున్నాడు తెలుసా? ఇంకొకరి జీవితంలో నీ జీవితం ద్వారా ధైర్యము పుట్టునుగాక. హల్లెలూయా. ఆశ పుట్టునుగాక. ఈరోజు నీ జీవితంలో ఒకప్పుడు మద్యపానంతో ఉండవచ్చు, కోపంతో ఉండవచ్చు, అసహనంతో ఉండవచ్చు. అట్లాంటి దేవుడు నిన్ను ముట్టుకొని నిలబెట్టినట్లయితే నీ సాక్ష్యం ఇదిగో ఇతర జీవితంలోనే దేవుని యొక్క జోక్యం విధంగా ఉన్నట్లయితే దేవుడు నన్ను మార్చడా అని అనేక మందిలో ఒక ఆశ నీ సాక్ష్యం ద్వారా దేవుడు కలగజేయునుగాక. అంటే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, దేవుడు మన జీవితంలో సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాడు. సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు మనం ఎట్లాగా ఉండాలి? దానికి తగ్గట్టు ఏదైనా ఒక సాక్ష్యం విన్నావు అనుకో, ఆ సాక్ష్యం వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి దేవుడు నాకు కూడా సాక్ష్యం ఇస్తాడంటే కుదరదు. దానికి తగ్గట్టుగా మన జీవనం కూడా ఉండాలి. అప్పుడు మన జీవితంలో మనకు కూడా ఒక సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు తల్లి అంటూ ఉంటుంది కదా, ఆ చిన్న పిల్లోడు ఏమీ తెలియనివాడు పిల్లోడు కారే బాబు పాలు పొయ్యి మీద పెట్ట చూస్తా ఉండరా అని ఏం చేసిందంటే అంట్లు కొండలు గీక్కుంటా కూర్చుంది. అలా తోముకుంటా కూర్చున్నప్పుడు ఏం జరిగింది? ఆ బిడ్డ అట్లాగే చూస్తున్నాడు. చాలాసేపటికి అయిన తర్వాత ఎరా పాలు చూస్తున్నాయో అన్నా. కాసేపు అయిన తర్వాత కొండలన్నీ ఆరిపోయిన తర్వాత గీగేసిన తర్వాత వచ్చి చూస్తే ఆ పాలన్నీ ఏమైనాయి? పొయ్యిలో పొంగిపోయి. యారా ఏం చేసేవరా ఇప్పుడు దాకా అంటే, అమ్మ నువ్వు చెప్పిందే చేసా. ఏం చేశాడు? అలా అమ్మ ఏం చేయమంది? పాలు చూస్తా ఉంది. వీడేం చూశాడు? పాలు చూస్తాను అన్నాడు. ఏం చూసావంటే చూస్తాను ఉన్నా, కాసేపు పొంగిని అమ్మ అంటున్నాడు. అంటే ఈరోజు మన జీవితంలో చూసేవారుగా ఉండకూడదు, ప్రార్థన చేసేవారుగానే ఉండకూడదు. అమ్మ ఏదైనా ఇబ్బంది వచ్చి ప్రార్థన చేసుకో అంటాం. ప్రార్థన చేసేవారుగా మాత్రమే కాదు, ఆ ప్రార్థనతో పాటు విధేయత కలిగి జీవించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు అటువంటి విధేయత ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం తీసుకొచ్చును గాక. అంటే దేవుడు మన జీవితంలో నిలబెడుతున్నా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ పౌలు శీలు అన్నారు, అయ్యా ఎంత భక్తి చేస్తుంటే, ఎంత ప్రార్థన చేస్తుంటే మాకు చెరసాలేంటి, ఈ సంఖ్యలేంటి, ఈ కాళ్ళకు బొందలేంటి అని అర్ధరాత్రి పూట వారు బాధపడ్డారా? దేవుణ్ణి నిందించారా? లేదే. అర్ధరాత్రి వేళ దేవునికి ఏం చేస్తారట అండి? వారు స్తుతి పాటలు పాడుచున్న వారుగా ఉన్నారు. అంటే దేవుడు నీ జీవితంలో ఏదో ఒక అర్ధరాత్రి అనుభవం, ఒక సంఖ్యల అనుభవం నిన్ను చేయని దానికి ఒక చోట నిలబెట్టాడంటే దాని అర్థం దాని వెనకమాల ఏదో ఒక ప్రణాళిక ఉన్నది. దాని వెనకమాల ఏదో ఒక ప్రణాళిక. అక్కడ వారిని సంఖ్యలు బంధించాయి. అయ్యా ఎందుకు మా జీవితంలో సంఖ్యలు అని వారు అంటంలా, కానీ ఆ సంఖ్యల ద్వారా దేవుడు ఏం చేశాడంటే చెరసాల నాయకుడి యొక్క సంఖ్యల్లో దేవుడు విడుదల దయచేశాడు. హల్లెలూయా. అతని యొక్క మనసుకు కొన్ని సంఖ్యలు ఉన్నాయి, అతని యొక్క ఆలోచన కొన్ని సంఖ్యలు ఉన్నాయి, అతని యొక్క తలంపులు కొన్ని సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలన్నిటి నుంచి వారు విడిపించి అతన్ని, అతని కుటుంబాన్ని ఎక్కడ నడిపించారు? రక్షణలోకి నడిపించారు. అంటే కొన్ని సందర్భాలు దేవుడు మనల్ని అననుకూలమైన స్థలాల్లో కూర్చోబెడతాడు. అయ్యా దేవుణ్ణి మేము నమ్ముకున్నాం, మేము ఏ తప్పు చేయలే, అన్ని విషయాల్లో కూడా మేము కరెక్ట్గానే ఉన్నాం, కానీ ఎందుకు మా జీవితంలో దేవుడు అననుకూలమైన అనుభవాల్లో కూర్చోబెట్టాడు నీకు నాకు అనిపించవచ్చు. అట్లా కూర్చోబెట్టాడు అంటే నీ ద్వారా ఇంకొకరి జీవితంలో ఒక ఆశను కలిగిస్తున్నాడు అని అర్థం. నమ్మిన వారే గట్టిగా. ఈరోజు నీ అననుకూలమైన అనుభవాలు ఇంకో జీవితాన్ని దేవుడు కట్టునుగాక. హల్లెలూయా. ఇక్కడ పేతురును పునరుద్ధరించిన వాడుగా ఉన్నాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు పునరుద్ధరించాలి. దిగులు పడకమో, నేను నిన్ను బలపరుస్తానంటున్న వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు ఏమంటున్నాడు? దిగులు పడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు నిన్ను బలపరిచేది దేనికో తెలుసా? ఆ పారిపోవడానికి కాదు, నీవు నిలబడ్డానికి. మరలా దేవుడు నిన్ను ఎందుకు ఆ యొక్క బలపరుస్తున్న వాడుగా ఉన్నాడు తెలుసా? అనేక మందికి ఎట్లాగా ఉండాలి తెలుసా?
సాక్ష్యంగా. గెదారీయుల వ్యక్తి గ్రామంలో ఎట్లా నిలిచాడు? సాక్ష్యంగా నిలిచాడు. అట్లాగే నీ జీవితము అనేక మంది మధ్య ఒక సాక్ష్యంగా నిలుపునుగాక. దిగులు పడకము అంటున్న దేవుడు ఏమన్నాడు తెలుసా? బలపరుస్తానన్నాడు. ఎట్లా బలపరుస్తానంటున్నాడు? దిగులు పడే నిన్ను అనేక మంది మధ్య సాక్షిగా నిలిపినట్లుగా దేవుడు నిన్ను బలపరచునుగాక.